యాక్షన్ న్యూస్ పార్టీ విరాళాలు మొహల్లా క్లినిక్కుల స్థాపన ఇలా అనేక మార్గాల్లో కేజ్రీవాల్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయన్నారు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో వచ్చిన విరాళాలు, పార్టీ బ్యాంక్ అకౌంట్ల గురించిన పత్రాలు, చెక్కుల్ని మీడియా ముందు చూపించారు. పార్టీకి విరాళాల కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చిన కేజ్రీవాల్ అందులో వచ్చిన నిధులన్నీ ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖకు చూపించలేదని గుర్తు చేశారు. దీంతో పాటు కొంతమంది వ్యక్తులు డొల్ల కంపెనీల నుంచి నిధులు సేకరించారని ఆరోపించారు. తన వద్ద ఉన్న ఆధారాలను సిబిఐకి అప్పగించి దర్యాప్తు జరిపించాలని కోరతానన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విరాళాల పేరుతో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్టు చెప్పి నకిలీ కంపెనీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని, అందులో కొంత మొత్తం సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన కాగితాలను రేపు సిబిఐకి అప్పగిస్తానన్నారు. కేజ్రీవాల్ కాలర్ పట్టుకుని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తానని మీడియా ముందు శపథం చేశారు కపిల్. के साथ गद्दारी की है, पैसे की गड़बड़ करी है, जनता की पीठ पे छुरा भौंका है और इतनी बड़ी गड़बड़ करने के बाद भी ईमानदारी की कस्में खा के चुप होकर अपने घर में छुपे बैठे हैं। मैं एक बात पूछना चाहता हूं अरविंद केजरीवाल, तुम्हारी आंखों में शर्म बची है तो आज इस्तीफा देके दिखाओ, इस जांच का सामना करो। और आज तुमने इस्तीफा नहीं दिया, शाम तक कॉलर पकड़ के कुर्सी से घसीटते हुए जेल के अंदर लेके जाऊंगा। कसम खा के बैठा हूं, कपिल मिश्रा हूं मैं। कॉलर पकड़ के अरविंद केजरीवाल, कॉलर पकड़ के तुम्हें कुर्सी से घसीटते हुए तिहाड़ जेल के अंदर डालूंगा। कसम खा के बैठा हूं, तुम्हारे सारे फर्जी कारनामे हिंदुस्तान की जनता के सामने लेकर आऊंगा। भारत माता की, भारत माता की। పార్టీకి నిధుల సేకరణ విషయంలో చెక్కులు చూపిస్తూ ఉండగానే కపిల్ మిశ్రా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయనను పక్కనే ఉన్న వాళ్లు పట్టుకున్నారు. 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉండటం, ప్రెస్ మీట్ లో ఆవేశంగా ప్రసంగించడంతో ఒక్కసారిగా ఆయనను నీరసం ఆవహించింది. కపిల్ మిశ్రాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే కపిల్ మిశ్రా ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయనను ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కపిల్ మిశ్రాను గతంలోనే ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఆయన నిరాకరించారు. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించే వరకు తాను దీక్ష విరమించేదలేదని ప్రకటించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, తిరుపతి ప్లేస్ ఏదైనా ప్రాబ్లం సేమ్. అన్ని చోట్ల అదే తంతు. నోట్ల రద్దు జరిగి 6 నెలలైనా, కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చి 4 నెలలు పూర్తయినా ఇంకా నగదు కష్టాలు తీరలేదు. జేబులో పర్సు నిండా కార్డులున్నాయి, కానీ ఏటీఎంలో మాత్రం క్యాష్ లేదు. ఏ ఏటీఎం దగ్గర చూసినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఏటీఎం కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. షేక్పేట్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసాం, స్టేట్ బ్యాంక్ చూసాం, ప్రస్తుతం మనం యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఏ బ్యాంక్ చూసినా ఇదే పరిస్థితి. ప్రభుత్వ రంగ బ్యాంక్ అనే తేడా లేదు, ప్రైవేట్ రంగ బ్యాంక్ అనే తేడా లేదు. ప్రతి ఏటీఎం దగ్గర నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇదేదో పోటీలు పడి మరీ పెట్టినట్టుగా ఉంది. ఒకరు నో క్యాష్ బోర్డు పెడితే మరొకరు అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు, మరికొందరు వేసిన సెటర్ వేసినట్టుగానే ఉంచడం. ఇంకా ఈ యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి అయితే చెప్పుకోనక్కర్లేదు. ఏ రోజైతే డిమానిటైజేషన్ ప్రకటించారో ఆ రోజు నుంచి ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఇక్కడ నో క్యాష్ బోర్డు వేలాడుతూనే ఉంది. కనీసం ఇక్కడ నో క్యాష్ బోర్డు అయినా ఉంది. దాదాపు కొన్ని నెలలుగా వేసిన సెటర్ వేసినట్టుగానే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏటీఎంలన్నీ సెక్యూరిటీ గార్డులకు చల్లటి గాలినిచ్చే ఏసీ రూములుగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చూసుకోవచ్చు, బయట నో సర్వీస్ బోర్డు ఉంది, కానీ ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. మొత్తంగా సిటీ వ్యాప్తంగా ఏటీఎం సెంటర్లను చూసుకుంటే ఇక్కడ పవర్ బిల్లు వేస్తూ, ఏసీలు వేస్తూ, కేవలం ఈ సమ్మర్లో చల్లటి గాలినిచ్చి సెక్యూరిటీ గార్డులకు నిద్రపోవడానికి ఉండే ఏసీ రూములుగా మారిపోయినటువంటి పరిస్థితి. దాదాపు క్యాష్లు ఏనాడు పెట్టినటువంటి పరిస్థితి. ఈ బ్రాంచ్ వద్ద కూడా అదే పరిస్థితి. పక్కనే బ్రాంచ్ ఉన్నప్పటికీ కూడా దాని పక్కనే ఉన్నటువంటి ఏటీఎంలో మాత్రం క్యాష్ పెట్టడం లేదు. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డిపాజిట్లు లేక కనీసం క్యాష్ను ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాయి.
దాదాపు డిమానిటైజేషన్ అయిపోయి 9 నెలలు గడుస్తున్న పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక రానున్నటువంటి రోజుల్లో మరింత గడ్డు కాలం వస్తుందో, కనీసం పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా చిల్లర లేక అవస్థలు పడుతున్నటువంటి సామాన్యులు కూడా ఈరోజు ఉన్నారు. మరి ఏటీఎంలు ఎప్పుడు ఎనీ టైం మనీగా మారుతాయో చూసుకోవాల్సిందే. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.